హలో గాయ్స్, ఇట్స్ రేణుక ఫ్రమ్ హైదరాబాద్. వెల్కమ్ టు మై ఛానల్ రేణుక వెనెల. ఈరోజు మనం స్వర్ణగిరికి వచ్చేసాము. స్వర్ణగిరిలో మనం ప్రేలేని ప్లేస్ చూడాలి, అవన్నీ నేను మీకు చూపిస్తాను. సో ప్లీజ్ వాచ్ గాయ్స్. ఓం నమో వెంకటేశాయ. అఖిల భువన జన్మస్థనం, కలియుగ ప్రత్యక్ష వైకుంఠమైనటువంటి ఈ స్వర్ణగిరికి ఈరోజు నేనైతే వచ్చేసానండి. ఈ ఆలయంలో సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. అసలు స్వర్ణగిరి అంటే ఏంటి, ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. స్వర్ణం అంటే ఐశ్వర్యం, గిరి అంటే కొండ. ఇది స్వామి దర్శనం వల్ల శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతుంది అని ఇక్కడ భక్తుల నమ్మకం. ఈ స్వర్ణగిరి ఆలయాన్ని 22 ఎకరాల విస్తరణలో నిర్మించారు. మన్నెపల్లి కుటుంబం మరియు మన్నెపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మన్నెపల్లి కొండ పైన ఈ ఆలయం కట్టించారు. మరియు మార్చ్ 6, 2024 స్వామివారు మొట్టమొదటిసారిగా భక్తులకి దర్శన భాగ్యం కలిగించారు. ఇదైతే ఎంట్రన్స్ అండి, మనం అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ మనం ఈవినింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి సో ఫుల్ ఆఫ్ లైట్స్ తో చాలా అద్భుతంగా కనిపించింది. సో ఇక్కడ అయితే మనం పార్కింగ్ టికెట్ తీసుకున్నాము. ఇక్కడ మనకి స్టార్టింగ్ లో బ్రహ్మరథం కనిపిస్తుంది. సో అలా ముందుకు వెళ్తే ద్వారపాలకులు అన్నమాట, ఇద్దరు ఉంటారు, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. సో అలా ముఖద్వారం నుంచి ముందుకు వెళ్తే ఇక్కడ స్వామివారి పాదాలు దర్శించుకున్న తర్వాత అలా ముందుకు వెళ్తే మనకి ఇక్కడ మెట్లు ఉంటాయి, 108 స్టెప్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ పక్కనే మనకి ఒక పూజకి కావాల్సిన కొబ్బరికాయలు, తులసిమాల అన్ని మనకు అవైలబుల్ ఉంటాయి. అండ్ మీరు అలా 108 స్టెప్స్ ఎక్కుతూ మీరు చూడొచ్చు, పైన గోవింద నామాలు కూడా ఉన్నాయి. 108 గోవింద నామాలు. ఆ స్వామివారిని తలుచుకుంటూ ఆ మెట్లు ఎక్కుతూ ఉండాలి. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ దశావతారాలు ఉంటాయి. అందులో ఫస్ట్ అవతారం మత్స్య అవతారం. ఇక్కడ దశావతారాలలో మనకి ఆ మహా వెంకటేశ్వర స్వామి దర్శనం ఇచ్చారు. రెండవ అవతారం శ్రీ కూర్మ అవతారం. ఇక్కడ ఏంటి అంటే పాలరాతితో ఈ విగ్రహాలను అయితే మనకి రెడీ చేశారనమాట. ప్రతి ఒక్క దేవుడు మండపంలలో ఉంటాడు. థర్డ్ది శ్రీ వారహ అవతారం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఆ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు మనకి ఇక్కడ వారహ రూపంలో దర్శనం ఇచ్చారు. అండ్ నెక్స్ట్ నరసింహ అవతారం. ఆ వెంకటేశ్వర స్వామి మనకి ఇక్కడ నరసింహ అవతారంలో పాలరాతి విగ్రహంగా మండపం కింద మనకు కనిపిస్తున్నారు. అండ్ ఇక్కడ ప్రతి ఒక్క అవతారం చాలా క్లారిటీగా మనకి చిత్రీకరించారు. నెక్స్ట్ వచ్చేసి మనకి వామన అవతారం. ఇక్కడ మనకి ఆ సాక్షాత్తు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ వామన అవతారంలో మనకి దర్శనం ఇచ్చారు. మీరు చూడొచ్చు పక్కన చెట్లు ఎంత చక్కగా ఉంది. నెక్స్ట్ పరశురామ అవతారం. ఇక్కడ మనకు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ పరశురామ అవతారంలో మనకైతే దర్శనం ఇచ్చారు. తరువాత అవతారం మీరు చూసినట్టయితే శ్రీ రామావతారం. ఇక్కడ ఆ సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి మనకి రామావతారంలో దర్శనం ఇచ్చారు. ప్రతి ఒక్క అవతారం చాలా చక్కగా ఇక్కడ నిర్మించారు. అండ్ నెక్స్ట్ బలరామ అవతారం. ఇక్కడ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి స్వర్ణగిరి కొండ పైన మనకి శ్రీ బలరామ అవతారంలో మనకి దర్శనం అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ శ్రీ కృష్ణావతారం. సో దశావతారంలో ఈ కృష్ణావతారం కూడా ఒకటనమాట. అసలు ఎంత చక్కగా అసలు పాలరాతితో నిర్మించారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ శ్రీ కల్కి అవతారం. ఆ శ్రీమన్నారాయణు మనకి కల్కి అవతారంలో అయితే మనకి దర్శనం ఇచ్చారు. సో మీరు చూసినట్టయితే స్వామి వారు దశావతారాల రూపాలను ఈ మెట్ల మార్గంలో మండపాలుగా నిర్మించారనమాట. నెక్స్ట్ నేను నీకు ప్రతి ఒక్క చూపిస్తాను. ఇది బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రీ అండ్ ఇది ఫ్రంట్ సైడ్ నుంచి ఎంట్రీ అనమాట. మనమైతే ఫస్ట్ ఆ వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే నేనైతే వెళ్తున్నానండి. ఫస్ట్ నేనైతే దర్శనం చేసుకున్నాను. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు క్యూ లైన్ ఉంటుంది, ఆ లైన్ లో మనం వెళ్ళాలి. సో ఇక్కడ ఏంటంటే 12 అడుగుల ఎత్తులో శ్రీ వెంకటేశ్వర స్వామి మన విగ్రహం మనకి దర్శనం ఇచ్చింది. అండ్ ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఇక్కడ ఫోన్స్ అయితే అలో లేవు, ఫోన్ బయట సబ్మిట్ చేసి వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి స్టార్టింగ్ లోని గరుడు కనిపిస్తారు, నెక్స్ట్ హనుమంతుడు అనమాట. వీళ్ళిద్దరు ఫస్ట్ ఉంటారు. సో మీరు చూడొచ్చు ఇక్కడ హనుమంతుడు ఆ శ్రీ ఆంజనేయ స్వామి ఎంత చక్కగా ఉన్నారో, ఎంత ఎత్తులో ఉన్నారో. సో మనం అయితే వెళ్ళి దర్శనం చేసుకుందాము. 27 అడుగుల ఎత్తులో ఆ ఆంజనేయ స్వామి ఏకశిలా విగ్రహంగా మనకైతే ఇక్కడ దర్శనం ఇచ్చారు. సో కిందే మనకి చిన్నగా ప్రతిష్ఠించారనమాట హనుమయ్యని.
సో అక్కడైతే దర్శనం చేసేసుకొని నేను మా అమ్మ అండ్ మా పిన్ని అందరం మేము ముగ్గురం కలిసి వచ్చాం మా తమ్ముడితో పాటు. అండ్ నెక్స్ట్ ఏంటంటే అలా మనం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ చూడొచ్చు మీరు ఎన్ని ముడుపులు ఉన్నాయో ఇక్కడ చెట్టుకి. సో అలా చెట్టుని దర్శనం చేసుకొని మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి ఫుల్ ఆఫ్ లైట్స్ చాలా అద్భుతంగా అనిపించింది. అండ్ నెక్స్ట్ అలా మనం ముందుకు వెళ్తే అక్కడ మనకి ఒక గంట కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే యూజ్ చేయట్లేదు ఇప్పుడు. సో రద్దీ జనాల వల్ల అది క్లోజ్ చేసేసారు. అండ్ ఈ ఆలయం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 o'clock ఓపెన్ చేస్తారు, మధ్యాహ్నం 1 to 2 మధ్యలో బ్రేక్ ఉంటుంది, క్లోజ్ చేస్తారు. అండ్ నైట్ 2 నుంచి 9 వరకు మళ్ళీ ఓపెన్ చేస్తారు. సో ఇక్కడ మనకు చూడొచ్చు దేవుడితో మనకి దర్శనం ఇచ్చారు. సో ప్రతి ఒక్క దేవుణ్ణి మనం దర్శించుకుంటూ అలా వెళ్తూ ఉండాలి. అండ్ ఇక్కడ మనకి నరసింహస్వామి ఎంత చక్కగా మనకి ఈ దర్శనం ఇచ్చారో. సో నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. ఇక్కడ ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క ప్రత్యేకత ఉందన్నమాట, ప్రతి ఒక్కటి. అండ్ నెక్స్ట్ అలా మనం ముందుకు వెళ్తూ ఉంటే ఈ స్వర్ణగిరి ఆలయంలో మరో ప్రత్యేకమైనది ఈ కోనేరు. ఈ కోనేరు మధ్యలో 16 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే నేపాల్ తరువాత రెండవ మరో ప్రత్యేకమైన జలనారాయణుడి విగ్రహంకి దర్శనం ఇస్తోందన్నమాట. కోనేరు మధ్యలో పూజలు అందుకుంటూ ఆ నారాయణుడు ఎంతో చక్కగా ఆకాశం వైపు చూస్తూ చాలా చక్కగా మనకైతే దర్శనం ఇచ్చారు. ఈ స్వర్ణగిరి ఆలయం భువనగిరి బస్ స్టాప్ నుంచి 5 kilometers లో ఉంటుంది. హైదరాబాద్ నుండి 47 kilometers అండ్ యాదగిరిగుట్ట నుంచి 20 kilometers దూరంలో మనకి స్వర్ణగిరి ఆలయం అయితే దర్శనం ఇస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఆ స్వామి వారిని పల్లకి సేవలో ఎలా ఊరేగిస్తున్నారో. సో పల్లకి సేవ జరిగే టైంలో మేము ఇక్కడ ఉన్నాము కాబట్టి మేము షూట్ చేయగలిగాను. సో మీరు చూడొచ్చు ఎంత అంగరంగ వైభవంగా స్వామివారి ఊరేగింపు జరుగుతుందనేసి. సో ఇలా మేమైతే ఈవినింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి ఫుల్ ఆఫ్ లైట్స్ తో చాలా అద్భుతంగా అనిపించింది. ఈ కోనేరుకి 4 పక్కల్లో మనకైతే 4 మండపాలలో దేవుడిని ప్రతిష్ఠించారు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆ జలనారాయణ దగ్గరికి ఆ పల్లకి సేవలో ఆ స్వామి వారిని తీసుకొచ్చి ఇక్కడైతే ఆ స్వామి వారికి అయితే హారతి సమర్పిస్తున్నారు. సో మీరు చూడొచ్చు ఇక్కడ నక్షత్ర హారతి స్వామి వారికి అయితే ఇస్తున్నారు. సో ఆ కోనేరు మధ్యలో ఆకాశం వైపు చూస్తున్న జలనారాయణ చూస్తే మనసు అయితే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మీ కోనేరు నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఈ ప్లేస్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇది టెంపుల్ బ్యాక్ సైడ్. ఈ డోర్ అయితే మనకి ఎప్పుడు క్లోజే ఉంటుంది, బ్యాక్ సైడ్ డోర్. అండ్ ఇప్పుడు మనమైతే ఇట్లా స్టెప్స్ దిగుతూ ఉండంగా సాక్షాత్తు ఆ స్వర్ణగిరి ఆ వెంకటేశ్వర స్వామి మనకైతే ఇక్కడ చాలా చక్కగా దర్శనం అయితే ఇస్తున్నారు. పక్కలో మీరు చూడొచ్చు ఎంత చక్కగా ఉన్నాడో. ఇక్కడ మేము నైట్ టైం వెళ్ళాం కాబట్టి మాకు అంటే క్లారిటీగా అయితే కనిపించలేదు. సో అందుకే మీకు విజువల్ అనేది పెడుతున్నాను చూడండి. సో మార్నింగ్ టైంలో అయితే ఇలా ఉంటాడనమాట ఆ వెంకటేశ్వర స్వామి. అండ్ నెక్స్ట్ ఇక్కడ లోపల లక్ష్మీ మాత అవన్నీ ఉంటారు, కాకపోతే కెమెరా తీసుకెళ్ళనివ్వలేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్వర్ణగిరిలో అన్నప్రసాదం కూడా జరుగుతుంది. అండ్ ఇదన్నమాట గాయస్ స్వర్ణగిరి ప్రత్యేకమైన చరిత్ర. అండ్ ప్రతి ఒక్క దేవుడిని మీకు చూపించాను కదా. సో ఇదైతే మనకి ఎగ్జిట్ మార్గం అన్నమాట. సో ఈ రూట్ లో మనం అయితే బయటికి వచ్చాల్సి ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్, బాయ్ బాయ్.